ఒక ఆలయంలోకి సూర్యుడి తొలికిరణాలు ప్రవేశించి నేరుగా గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని తాకితే అది కూడా ఒకసారి కాదు, ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన రోజుల్లో అదే మార్గంలో సూర్యకిరణాలు స్వామివారిని తాకేలా. ఇది ఏ ఆధునిక నిర్మాణం కాదు, శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక పురాతన సూర్యక్షేత్రం. ఆ ఆలయమే శ్రీకాకుళం సమీపంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ఈ క్షేత్రానికి ఒకవైపు పురాణ కథ ఉంది, మరోవైపు రాజుల కాలం నాటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఒక దశలో ఆలయం ధ్వంసమైంది. స్వామివారి మూల విరాట్ను రక్షించడానికి దాచాల్సి వచ్చింది. సంవత్సరాల తర్వాత అదే విగ్రహం తిరిగి బయటపడింది. ఆ తర్వాత ఆలయం మళ్ళీ నిర్మించబడింది. అసలు అరసవల్లి క్షేత్రం ఎలా ఏర్పడింది? స్వామివారి విగ్రహం భూమిలో నుండి ఎలా బయటపడింది? ఆలయానికి ఇంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటి? సూర్యుడి కిరణాలు స్వామివారిని తాకే ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అరసవల్లి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో అరసవల్లి గ్రామం ఉంది. శ్రీకాకుళం పట్టణం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రసిద్ధ సూర్యక్షేత్రం ఉంది. ఉత్తరాంధ్రలో సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ప్రముఖ ఆలయంగా అరసవల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయం ప్రధాన దైవం సూర్యనారాయణ స్వామివారు. స్వామివారితో పాటు ఉషాదేవి, ఛాయాదేవి, పద్మిని దేవతలు కూడా దర్శనమిస్తారు. కానీ ఈ ఆలయం కేవలం ఒక దేవాలయంగా ఎలా ఏర్పడిందనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం పురాణ కాలానికి వెళ్ళాలి. నాగావళి నది పుట్టిక. కురుక్షేత్రం యుద్ధంలో జరగబోయే బంధువుల నాశనాన్ని చూడలేక బలరాముడు తీర్థయాత్రకు బయలుదేరాడని స్థల పురాణం చెబుతుంది. వింధ్య పర్వతాలను దాటి దండకారణ్యాన్ని దాటి బలరాముడు కళింగ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఈ ప్రాంత ప్రజలు కరువు, నీటి కొరతతో తీవ్రంగా బాధపడుతున్నారని పురాణ కథనం. వారు బలరాముడిని ఆశ్రయించి తమ బాధను తొలగించమని ప్రార్థించారు. ప్రజల పరిస్థితిని చూసిన బలరాముడు తన ఆయుధమైన హలాన్ని అంటే నాగలిని భూమిలోకి దించాడు. ఆ నాగల నుండి భూమిలో నుంచి జలధార వెలువడిందని చెబుతారు. బలరాముడి హలం నుంచి ఉద్భవించిన నది కావడంతో దానికి నాగావళి అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఈ నాగావళి నది తీరంలో బలరాముడు 5 శివాలయాలను ప్రతిష్ఠించాడని పురాణం. వాటిలో ఒకటి శ్రీకాకుళం ప్రాంతంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం. అక్కడి నుండి అరసవల్లి సూర్యక్షేత్రానికి సంబంధించిన ప్రధాన పురాణ కథ మొదలవుతుంది. ఇంద్రుడి రాక. ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శించడానికి దేవతలు ఒక్కొక్కరుగా వచ్చారని స్థల పురాణం చెబుతుంది. వారిలో దేవేంద్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రుడు శివుడిని దర్శించడానికి ఆలయానికి చేరుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆలయంలోకి ప్రవేశించడానికి అనుకూలమైన సమయం కాదని ద్వారపాలకుడైన నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు ఇంద్రుడిని అడ్డుకున్నారు. ఇంద్రుడు ఆ మాటను పట్టించుకోకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో పరిస్థితి ఘర్షణగా మారింది. నందీశ్వరునికి కోపం వచ్చి తన కొమ్ములతో ఇంద్రుడిని విసిరివేశాడని స్థల పురాణం చెబుతుంది. ఇంద్రుడు కొంత దూరంలో పడిపోయాడు. అతను పడిన ప్రదేశమే తర్వాత ఇంద్ర పుష్కరిణిగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఆ దెబ్బతో ఇంద్రుడు తన శక్తిని కోల్పోయాడు. తనకు జరిగిన పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇంద్రుడు సూర్య భగవాన్ని ప్రార్థించాడు. ఇంద్రుడు ప్రార్థనకు సూర్యదేవుడు ప్రత్యక్షమై ఇంద్రుడు పడిపోయిన ప్రదేశంలో తన వజ్రాయుధంతో భూమిని తవ్వాలని చెప్పాడని పురాణ కథనం. ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ ప్రదేశాన్ని తవ్వాడు. అక్కడ అతనికి ఒక దివ్యమైన విగ్రహం కనిపించింది. అది సూర్యనారాయణ స్వామి విగ్రహం. ఆ విగ్రహంతో పాటు ఉషాదేవి, ఛాయాదేవి, పద్మిని దేవతల విగ్రహాలు కూడా లభించాయని స్థల పురాణం చెబుతుంది. సూర్య భగవానుడి విగ్రహం లభించిన ఆ ప్రదేశంలోనే ఇంద్రుడు ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించాడని కథ పురాణం. అదే నేటి అరసవల్లి సూర్యక్షేత్రం. ఈ ప్రాంతానికి అరసవల్లి అనే పేరు ఎలా వచ్చిందనే విషయంలో కూడా ఒక స్థానిక సాంప్రదాయం ఉంది. సూర్య భగవానుడి భక్తితో పూజించిన వారి కష్టాలు తొలగి వారి ఆనందంతో తిరిగి వెళ్తారనే నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు హర్షవల్లి అని పిలిచేవారని చెబుతారు. కాలక్రమేణా హర్షవల్లి అనే పేరు మారుతూ అరసవల్లిగా మారిందని స్థానిక విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని మహాభాస్కర క్షేత్రాన్ని కూడా పిలుస్తారు. పురాణం తర్వాత చరిత్ర. ఇప్పటి వరకు మనం విన్నది అరసవల్లి స్థల పురాణం మాత్రమే. కానీ ఈ ఆలయానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. చరిత్రలోకి వెళితే అరసవల్లి ప్రాంతం కళింగ రాజ్య పరిధిలో ఉండేది. తూర్పు గంగ వంశానికి చెందిన రాజుల కాలంలో ఈ ప్రాంతంలో ఆలయాలు అభివృద్ధి చెందాయి. అరసవల్లి సూర్య దేవాలయ నిర్మాణాన్ని కళింగరాజు దేవేంద్రవరంతో అనుసంధానించే చారిత్రక వివరాలు ఉన్నాయి. ఆయన కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పేర్కొనబడింది.
తర్వాత కాలంలో కూడా ఈ ఆలయానికి రాజుల నుంచి భూములు గ్రామాల్లో దానంగా లభించాయి. ఆలయ పరిసరాల్లో లభించిన శాసనాలు ఈ విషయాలకు మూలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. దేవేంద్ర వర్మ తర్వాత ఆయన వారసుల కాలంలో కూడా అరసవల్లి ఆలయాన్ని ప్రాధాన్యం కొనసాగింది. ఒక శాసనం ప్రకారం దేవేంద్ర వర్మ వారసుడైన 1వ దేవేంద్ర వర్మ కాలంలో సూర్యగ్రహణ సమయంలో ఆదిత్య, విష్ణు శర్మ, భాను శర్మ అనే బ్రాహ్మణులకు అరసవల్లితో పాటు మరికొన్ని గ్రామాలు దానం చేసినట్లు తెలుస్తుంది. తర్వాత కాలంలో అనంతవర్మ, చోడగంగా దేవుడు కూడా సూర్యదేవునికి శ్రీ కూర్మనాథ స్వామికి భూమిని దానం చేసినట్లు అరసవల్లిలో లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. అంటే ఈ ఆలయం కేవలం ఒక రాజు నిర్మించిన ఆలయంగా మిగిలిపోలేదు. తరతరాలుగా రాజులు, పాలకులు, భక్తులు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ వచ్చారు. విద్యకు కూడా కేంద్రంగా అరసవల్లి చరిత్రలో మరో ఆసక్తికరమైన విషయం ఉందండి. 1906 నాటి శాసనంలో ఇక్కడ విద్యాలయాలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు పేర్కొనబడింది. విద్యార్థులకు ఉచిత భోజనం అందించడంతో పాటు చెరువుల తవ్వకానికి కూడా భూమిని దానం చేసినట్లు ఆ శాసనం తెలియజేస్తుంది. అంటే అప్పట్లో ఆలయం కేవలం పూజలు జరిగే ప్రదేశం మాత్రమే కాదు, విద్య, దానం, సామాజిక అవసరాలకు కూడా ఈ క్షేత్రం ఒక కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. అరసవల్లి ఆలయ అర్చక సాంప్రదాయానికి కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఇప్పిలి, అక్కన్న, సూరప్ప అనే ఇద్దరు సోదరులు సూర్య భగవానుడికి భక్తులుగా ఉండేవారని కొన్ని రచనలు చెప్తున్నాయి. వారికి సూర్యదేవుడు స్వప్నంలో దర్శనమిచ్చి పూజా విధానాలను తెలియజేశాడని వారు రాజుకు వివరించినట్లు కథనాలు చెబుతున్నాయి. వారు శ్రీముఖలింగం వైపు ప్రయాణిస్తున్న సమయంలో వంశధార నదిలో ఒక తాళపత్రం గ్రంథం లభించిందని కూడా చెబుతారు. ఆ గ్రంథంలో సూర్యదేవుని పూజా విధానాలు ఉన్నాయని వారు రాజుకు తెలిపారు. వారి భక్తిని విశ్వసించిన దేవేంద్ర వర్మ వారిని అరసవల్లి ఆలయ అర్చకులుగా నియమించాడని కొన్ని చారిత్రక రచనలు పేర్కొంటాయి. వారి వారసులే తర్వాత కాలంలో ఆలయ అర్చక సాంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు. ఆలయానికి వచ్చిన చీకటి కాలం మారింది, రాజ్యాలు మారాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు మారడంతో ఆలయాలు కూడా దాడులకు గురయ్యాయి. అరసవల్లి ఆలయానికి కూడా అలాంటి కష్టకాలం వచ్చింది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో జరిగిన దండయాత్రల సమయంలో ఆలయం ధ్వంసమైందని చారిత్రక వివరాలు, స్థానిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని కాపాడేందుకు దాచాల్సిన పరిస్థితి ఏర్పడిందని కథనం చెబుతుంది. ఆలయానికి చెందిన మూల విరాట్ని ఒక బావిలో ఉంచారని చెబుతారు. ఆలయం ధ్వంసమైంది, కానీ స్వామివారి మూల విగ్రహం మాత్రం భక్తుల చేతుల్లో రక్షించబడింది. 1778లో జరిగిన ఒక సంఘటన. ఏళ్లు గడిచిపోయాయి. కాలం గడిచే కొద్దీ ఆ విగ్రహం బావిలోనే ఉందని విషయం కూడా మరుగున పడిపోయింది. అయితే 1978 ప్రాంతంలో ఎలమంచిలి పుల్లాజీ అనే వ్యక్తి ఆ బావిలో సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ను కనుగొన్నట్లు ఆలయ చరిత్రలో చెప్పబడింది. ఆ విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పటికి ఆలయ నిర్మాణం దాదాపు పూర్తిగా ధ్వంసమై ఉంది. నల్లని గ్రానైట్ శిలతో రూపొందించబడిన మూల విరాట్ మాత్రమే మిగిలి ఉందని చెబుతారు. ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు, ఆలయాన్ని పునర్నిర్మించారు. అలా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి పూజలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణంలో మార్పులు. తర్వాత కాలంలో ఆలయ నిర్మాణానికి కూడా మార్పులు జరిగాయి. ఆలయ ధర్మకర్తగా ఇప్పిలి జోగారావు ఉన్న సమయంలో సారావకోట ప్రాంతంలోని అల్లుది గ్రామానికి చెందిన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ నిర్మాణాన్ని పునరుద్ధరించడంలో భాగస్వాములయ్యారని ఆలయ చరిత్రలో పేర్కొన్నారు. గర్భగుడి నిర్మాణానికి అనుగుణంగా విమానాన్ని దక్షిణ భారత శైలిలో కాకుండా ఓడ్రా అంటే ఒడిశా శిల్ప సాంప్రదాయాల్లో నిర్మించారు. అందుకే నేటి అరసవల్లి ఆలయ నిర్మాణంలో ఒడిశా శిల్పకళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అరసవల్లి ఆలయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన విషయం ఏదైనా ఉందంటే అది సూర్యకిరణాలు స్వామివారిని తాకే నిర్మాణం. సంవత్సరంలో ప్రత్యేకమైన రోజుల్లో ఉదయించే సూర్యుడి తొలి కిరణాలు ఆలయ నిర్మాణంలో మార్గం గుండా నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. ఆ కిరణాలు సూర్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని తాకేలా ఆలయ నిర్మాణాన్ని రూపొందించారు. ఉత్తరాయణ, దక్షిణాయన మార్పులకు సంబంధించిన కాలంలో ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తుందని ఆలయ సమాచారం చెప్తుంది. మార్చి 9, 10, 11, 12 తేదీల్లో, అలాగే అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఉదయపు సూర్యకిరణాలు స్వామివారిని తాకే ప్రత్యేక దృశ్యం కనిపిస్తుంది. సూర్యకిరణాలు స్వామివారి పాదాల నుంచి పైకి ప్రసరిస్తూ శిరస్సు వరకు చేరే దృశ్యాన్ని భక్తులు ఎంతో భక్తితో తిలకిస్తారు. ఈ సమయంలో అరసవల్లికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. గర్భగుడిలోని సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ సుమారు 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వామివారు 7 గుర్రాలతో కూడిన సూర్యరథంపై దర్శనమిస్తారు. ఆయనతో పాటు ఉషాదేవి, ఛాయాదేవి,
18 దేవతలు ఉంటారు. విగ్రహ పాదాల వద్ద పింగళుడు, దండి వద్ద ద్వారపాలకుల రూపాలు ఉంటాయి. శనక, శనందన వంటి ఋషుల రూపాలు కూడా శిల్పంగా కల్పిస్తాయి. సూర్యకిరణాల ప్రతీకలు కూడా విగ్రహంలో చెక్కబడి ఉన్నాయి. అరసవల్లి ఆలయం అత్యంత ముఖ్యమైన పండుగ రథసప్తమి. సూర్య భగవానుడి ఆరాధనకు రథసప్తమి అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు అరసవల్లికి చేరుకుంటారు. సూర్య భగవానుడిని ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి, శక్తికి ప్రతీకగా భావించి భక్తులు ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. రథసప్తమితో పాటు ఆలయంలో కళ్యాణోత్సవం కూడా ముఖ్యమైన కార్యక్రమం. చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాండమి వరకు 6 రోజుల పాటు కళ్యాణోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజున ఆలయ క్షేత్ర పాలకుడిగా భావించి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. హోలీ పండుగ రోజున డోలోత్సవం కూడా నిర్వహిస్తారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి సాధారణ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు. సుప్రభాతం ఉదయం 5 గంటలకు జరుగుతుంది. నిత్యార్చన ఉదయం 5:30 జరుగుతుంది. మహానివేదన మధ్యాహ్నం 12:30 జరుగుతుంది. ప్రత్యేక పర్వదినాల్లో దర్శన సమయాలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్లే ముందు దేవస్థానం అధికారిక సమాచారాన్ని పరిశీలించడం మంచిది. అరసవల్లి వెళ్ళాలంటే ముందుగా శ్రీకాకుళం చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల నుంచి శ్రీకాకుళానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం నుంచి కూడా శ్రీకాకుళానికి తరచుగా బస్సులు నడుస్తున్నాయి. శ్రీకాకుళం చేరుకున్న తర్వాత అరసవల్లి ఆలయం చాలా దగ్గరలోనే ఉంటుంది. రైల్లో వచ్చే భక్తులు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అంటే ఆముదాల వలస స్టేషన్లో దిగవచ్చు. ఈ స్టేషన్ శ్రీకాకుళం పట్టణానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి బస్సులు, ఆటోలు, టాక్సీల ద్వారా శ్రీకాకుళం చేరుకుని అరసవల్లి వెళ్ళవచ్చు. విమానంలో వచ్చే భక్తులకు విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలో ప్రధాన విమానాశ్రయం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుని అరసవల్లి వెళ్ళవచ్చు. ఆకాశంలో ఉదయించే సూర్యుడి తొలి కిరణాలు ఆలయ నిర్మాణం గుండా ప్రయాణించి గర్భగుడిలోకి ప్రవేశించి సోమవారాన్ని తాకే దృశ్యం అరసవల్లి క్షేత్రానికి ప్రత్యేకమైన గుర్తింపుగా నిలిచింది. అందుకే అరసవల్లి కేవలం ఒక సూర్య దేవాలయం కాదు, పురాణం, చరిత్ర, శిల్పకళ, సూర్యారాధన ఇవన్నీ కలిసిన ఒక ప్రత్యేకమైన సూర్యక్షేత్రం. ఇది శ్రీకాకుళం సమీపంలోని పవిత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం, అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం.